పరంగా చెప్తుంది. మీ ఛానల్లో చెప్పారు, ఇంకో ఛానల్లో చెప్పారు, చాలా క్లియర్గా తనకి ఏ రకమైనటువంటి అన్యాయం ఎవరు చేశారు, ఎట్లా ఇబ్బంది పెట్టారు తనని తన కుటుంబ సభ్యుల్ని అని చెప్పినప్పుడు మీరు ఒక మీడియా సంస్థగా మీరు ఏం చేశారు? ఆ అమ్మాయితో మాట్లాడించే ప్రయత్నం చేశారు. చేశారా చేయలేదా? ఆ అమ్మాయితో మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఆ అమ్మ అసలు నీకు ఏం ఇబ్బంది జరిగింది అనేది చెప్పారు. సంబంధిత ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వంలో ఉన్న మేమేం చేశాము, ఓకే అమ్మా నీకు ఇబ్బంది జరిగిందని చెప్తున్నావు, ఎస్ దానికి సంబంధించిన ఆన్లైన్ కంప్లైంట్ ఇవ్వు, ఒకవేళ నువ్వు రాలేకపోతే. అంటే లేదు నేను వస్తాను, సరే రామ్మా, వీ విల్ గివ్ యూ ప్రొటెక్షన్ బికాజ్ యూఆర్ స్కేర్డ్, వీ అండర్స్టాండ్ దట్, సో వీ విల్ గివ్ యూ ప్రొటెక్షన్, మీరు రండి, మీ ఇబ్బంది ఏంటో చెప్పండి, మీ సైడ్ ఆఫ్ ది స్టోరీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు చెప్పండి అని చెప్పి ప్రభుత్వంగా మేము ముందరకు వచ్చాం. హోమ్ మినిస్టర్ గారు స్పందించారు, చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ గారు స్పందించారు. ఇమ్మీడియట్గా ఒక స్పెషల్ ఆఫీసర్ తోటి ఒక కమిటీని వేసాం. ఆ కమిటీ ఆమెకు జరిగినటువంటి అన్యాయం గురించి వాళ్ళు విచారణ చేస్తున్నారు కదా, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు కదా. మధ్యలో సాక్షికి వచ్చిన బాధ ఏంటి చెప్పండి నాకు? క్యారెక్టర్ అసాసినేషన్ ఎందుకు చేస్తున్నారు? నేను గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుకోవడం చందానా ఇందుకే అన్నా నేను. ఇప్పుడు మీరు ఒక మీడియా సంస్థ, మీరు ఏం చేస్తున్నారు? ఆ అమ్మాయికి సంబంధించినటువంటి అమ్మాయి నాకు అన్యాయం జరిగిందంటే బాధితుల దగ్గరికి వెళ్తారు, అంతేనా కదా ఎవరైనా? ఇప్పుడు అమ్మాయి అన్యాయం జరిగింది అన్నప్పుడు మీరు ఆ బాధితురాల తరఫున అవునమ్మా ఏం జరిగింది అని అడుగుతున్నారు, దానికి సంబంధించిన కథనాలు మీరు ప్రసారం చేస్తున్నారు. సాక్షి ఇమ్మీడియట్గా అమ్మాయి మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. వాళ్ళ పేపర్లో బ్యానర్ ఐటమ్స్ వేసేసింది మొత్తం, వాళ్ళ ఛానల్లో దీని మీద డిస్కషన్స్ పెట్టేశారు మొత్తం. ఒక మహిళ మీద విపరీతంగా, అంటే తను ఆ ఫీల్డ్కి సంబంధించింది కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో కావచ్చు, మోడలింగ్ ఇండస్ట్రీలో కావచ్చు, ఎస్ మీ వాళ్ళు చూపిస్తున్నారు ఇప్పుడు పనిచేసేటువంటి మహిళల మీద వీళ్ళకి ఎంత చిన్న చూపు, అసలు మహిళలంటేనే ఎంత చిన్న చూపు అనేటువంటిది మరొకసారి ప్రూవ్ అయిందా లేదా? మోడలింగ్ చేస్తోంది కాబట్టి, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంది కాబట్టి ఇలాంటి కథనాలు రాస్తారా? ఆవిడ డాక్టర్ కూడా ఇలాంటి కథనాలు రాస్తారా? నేను ఐ కమ్ బ్యాక్ టు దాట్ ఆల్సో. తను ఒక ప్రొఫెషనల్గా తను ఏ రకంగా ఇబ్బంది పడింది కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఎవడు చెప్పాడు? నారాసుడు రక్త చరిత్ర రాసినట్టుగా ఎవడు చెప్పాడు? భారతిరెడ్డి గారు చెవులోకి వచ్చి చెప్పారా? ఎవరు చెప్పారు? పారిశ్రామికవేత్తలే టార్గెట్ అనేది ఎవడు చెప్పాడు అంటున్నా. ఎవడు రాయమని చెప్పాడు? ఎవడు రాయమని చెప్తే నువ్వు రాస్తున్నావు అక్కడ? అటువంటి కేసు ఎవరు డిబేట్లు పెట్టమంటే ఆ ఈశ్వర్ అనేవాడు డిబేట్లు పెడుతున్నాడు అక్కడ. మనిషి అనేవాడు అసలు ఒక ఆడపిల్ల గురించి అట్లా మాట్లాడతాడా? ఏం వాళ్ళ ఇళ్ళల్లో ఆడపిల్లలు లేరా? ఒక అమ్మాయి నాకు అన్యాయం జరిగిందని చెప్పి బయటకు వస్తే దమ్ముంటే అన్యాయం జరిగిందా లేదా నువ్వు మాట్లాడు, దమ్ముంటే. అంతే తప్పించి ఆడపిల్ల క్యారెక్టర్ అసాసినేషన్ ఎలా చేస్తారు వీళ్ళు? సిగ్గులేని విధాలు ఒక్కొక్కడు బయటకు వచ్చి మాట్లాడతాడు. ఆ పార్టీలో ఇది వరకు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. అవును, మాజీ మంత్రులు. కొంచెమైనా మానవత్వం అనేటువంటి కాన్సెప్టే లేదండి. ఇక్కడ బాధ ఏంటంటే నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఒక ఐపీఎస్, మీరే చెప్పారు, ఒక ఐపీఎస్ స్థాయి అధికారి ఒక సివిల్ కేసులో, ఇది సివిల్ మ్యాటర్ ఇది అసలు నేను ఆ సెక్షన్స్ చూసి నేను నోట్ చేసుకున్నానండి. ఆ సెక్షన్స్ చూసి ఏంటివన్నీ అని ఆలోచన చేశానండి. ఎఫ్ఐఆర్ ఎప్పుడు రిజిస్టర్ అయింది? 2వ తేదీ, ఫిబ్రవరి 2వ తేదీ పొద్దున్న 6:30కి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. పొద్దున్న 6:30కి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే హుటాహుటిన 7:30 వరకు కోర్టుకు పంపించేశారు.